అమరావతిలో భూ దొంగలు. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలియదో, లోకేష్ గారికి తెలుసో తెలియదో రైతులు అయితే చెప్తున్నారు. ఏంటి ఆ భూ దొంగలు అంటే, అమరావతిలో ఇప్పుడు రెండో విడతలో సేకరిస్తున్న 50,000 భూములు ఏవైతే 50,000 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో, అందులో కొంతమంది రైతులు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. అయితే వాళ్ళకి తెలియకుండా ఆ రైతుల పేరు మీద ఉన్న భూములను వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసారట. అది ప్రభుత్వానికి తెలిసే జరిగింది అనేది ఎలా చేస్తారు అనేది. అయితే ఇలా చేయడం అనేది అన్యాయమే కదా. ఇలా చేస్తే గనక రేపొద్దున్న అమరావతి రైతుల నుంచి వచ్చే తిరుగుబాటు, వ్యతిరేకత ఎవరు ఎదుర్కోవాలి? ఎవరు ఫేస్ చేయాలి? టీడీపీ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఇస్తానంటే తీసుకోవడం వేరు, లేదంటే ఒప్పించి తీసుకోవడం వేరు. కానీ దౌర్జన్యంగా బలవంతంగా కనుక భూములు లాక్కొని అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసుకొని అక్కడ ముందు ఇప్పుడు డెవలప్ అయినా అవ్వకపోయినా భవిష్యత్తులో డెవలప్ అయితే దాని ప్రయోజనం ఆ రైతుకు అందకుండా మధ్యలో ఈ భూములు తీసుకున్న బినామీలకు దక్కితే ఖచ్చితంగా రైతుకు కోపం వస్తుంది. రైతు ఆగ్రహించాడంటే ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి. ఎంత బలంగా ఉన్నా, ఎన్ని పార్టీలు కలిసి ఉన్నా సరే రైతు జోలికి వెళ్ళకూడదు. రైతుకి కుదిరితే న్యాయం చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వక, రైతు పండించే పంటకు సరైన ఎరువులు అందించలేక, చివరికి రైతు పంట పండించుకుంటాను నా పొలం వదిలేయండి మొర్రో అంటే ఆ పొలాలు కూడా లాక్కొని ఆ పొలాలు వేరే వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు కూడా చేసేస్తే ఇది ఎంత అన్యాయం? ఇదే ఇప్పుడు రైతు ప్రశ్నిస్తున్నాడు. అది కూడా అమరావతిలో 50,000 ఎకరాల భూసేకరణ చేయాలంటే దౌర్జన్యంగా లాక్కోవాలి ఆ భూములు. 50,000 ఎకరాల భూసేకరణ కోసం రైతుకు తెలియకుండా ఆ రైతు పేరు మీద ఉన్న భూములను వేరే వాళ్ళ పేరు మీదకి మార్చేయడం అంటే అది ఎంత అన్యాయం? ఇప్పుడు అదే రైతు ప్రశ్నిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఓపెన్గా బయటకు వచ్చి. ఇందులో నిజం లేదా అంటే దాన్ని ఖండించాలి, ఖచ్చితంగా చూపించాలి. అక్కడ రైతులే చెప్తున్నారు ఓపెన్గా ఏం జరుగుతుంది అనేది. లేదు ఇదంతా బాబు గారికి తెలియకుండా జరుగుతుందంటే రేపొద్దున ఆ మచ్చ, ఆ వ్యతిరేకత బాబు గారి మీదే పడుతుంది. ఇమీడియట్గా దాన్ని ఆ భూ దొంగలు ఎవరో తేల్చి ఇమీడియట్గా వాళ్ళకి న్యాయం చేస్తే బెటర్ అనేది వాళ్ళ రైతులు కూడా అదే కోరుకుంటున్నారు.